గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు iDream. నేను విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ షట్శాస్త్ర అయ్యప్ప కోవెల్ శివనరసింహ తాంత్రిక్ గురుజీ మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుజీ. స్వామి చేసిన శాస్త్ర శరణం తల్లి. గురుజీ, మనకు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఎక్కువగా డబ్బులు చెట్లకు కాస్తుంటాయి. ఏంటి నిజంగా డబ్బులు చెట్లకు కాస్తాయా? ఇలాంటి ఒక టాపిక్ అయితే రెగ్యులర్గా మనం వింటూ ఉంటాం గురుజీ. నిజంగా అలా డబ్బులు చెట్లకు కాయడం అనేది సాధ్యమంటారా గురుజీ? ఏమంటారు దాని గురించి మీరు? ఓకే అమ్మా, చెప్తా దానికోసం. ముందుగా మా స్వామిని ధ్యానం చేసుకుంటాం. తప్పకుండా గురుజీ. స్వామి చేసిన శాస్త్ర విషయనప్ప సుర్మూర్తియారు అర్చన కొల్లాస్ ఆర్యంగా వేనే కుతిపుల బాలకని ఎరిమేలి ధర్మశాస్త్రావే శబరిగిరీషని హరిహసుదని మణిగడదేవి జ్యోతి స్వరూపని శ్రీ స్వామి చేసిన. ఓకే, డబ్బులు చెట్లకు కాస్తాయా, ఇంత ఖర్చు పెడుతున్నారు అవి అంటుంటారు పెద్దవాళ్ళు కూడా. చెట్ల కాసుని ఇలా ఖర్చు పెట్టేస్తున్నారు, నీళ్ళలాగా అలా అంటుంటారు. మనకి సంబంధించింది సరే, మనకి మనకి సంబంధించిన ఎన్నో రెమెడీస్ మనం చేస్తున్నాము, చెప్తున్నాము కూడా, దానికి సంబంధించి చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఏంటంటే మనీ నిజంగా ఒక చెట్ల కాయకపోవచ్చు కానీ ఒక చెట్టు పెట్టుకుంటే మనీ వచ్చే అవకాశం ఉంది. ఓకే, ఆ మొక్క పెట్టుకుంటే ఇంట్లో ఆ మొక్క వల్ల డబ్బు వస్తుంది. అందునుంచి మనీ చెట్లకు కాస్తాయి అనడం అనమాట. అట్లా మొక్క వల్ల అంటే మనకు దానివల్ల మంచి మనీ అట్రాక్షన్ జరుగుతుంది అనమాట. డబ్బు అట్రాక్షన్ మంచిగా ఉంటుంది. దానివల్ల మంచి పాజిటివ్ వైబ్స్ ఉండి ఇల్లు కూడా బాగుంటుంది అనమాట. దానివల్ల ఇల్లు మొత్తం పాజిటివ్ వైబ్స్గా మారితే ఖచ్చితంగా డబ్బు అనేది మనకి వస్తూనే ఉంటుంది అనమాట. మనం చేసే వృత్తిలో కానీ ఏదైనా బిజినెస్ పరంగా కూడా అన్నిటి మనీ వస్తుంటాయి. అది దానికి సంబంధించింది ఆ మొక్క చూపిస్తాను, ఆ మొక్క పెట్టండి. అది దానివల్ల డబ్బు నిజంగా చెట్లకు కాసినట్టు వస్తుంటాయి. అక్కడ మొక్క పెట్టడము డబ్బు రావడం అంటే అది పెట్టినందుకు వచ్చినందువల్ల అంటే చెట్లకు కాసినట్టు కాబట్టి అది వస్తాయి అనమాట. అలా ఓకే, అయితే ఆ మొక్క మనం పెట్టుకున్న తర్వాత ఎన్ని డేస్కి మనకు ఆ సంపాదన అనేది మొదలవుతుంది గురుజీ? అతి తొందరగా అతి స్పీడ్గా అది వచ్చేస్తుంది. ఈ మొక్క పెట్టడం ఏ రోజు పెట్టాలంటే మొక్క చూపిస్తాం. ఫస్ట్ చూపిస్తాను. ఇది మొక్క చెప్పండి, ఏ మొక్క? నిజంగా నాకైతే తెలియదు గురుజీ, చూస్తుంటే ఏదో షోకేజ్ ప్లాంట్ లాగా ఉంది. ఓకే, రైట్. ఈ మొక్క వచ్చేసి మనము అన్ని రెమెడీస్లలో ఇలాచి పర్సులో పెట్టుకోండి, ఇలాచి ధనాగారంలో పెట్టుకోండి, ఇలాచి దేవుడి దగ్గర పెట్టుకోండి. చూడండి, ఇలాచి వచ్చేసి మనకు సుగంధ ద్రవ్యాలలో ఉంటుంది కదా, మనకు దానికి సంబంధించింది. ఇలాచి ప్రతి ఒక్క దేవాలయంలో వాడతారు. దేవ ప్రసాదంలో, దేవ తీర్థంలో, డివోషనల్ టెంపుల్లో ఏదైనా ఇలాచి లేకుండా ఏది కూడా టెంపుల్ స్టార్ట్ కదా ముందు. మన దేవాలయం కానీ ఏది కూడా ప్రతిరోజు నైవేద్యం స్టార్ట్ చేసినామంటే మనకి ఏదో ఒక దగ్గర ఇలాచీని స్టార్ట్ అవుతుంది. మనకి భగవంతుడు తీర్థ ప్రసాదాలలో ఏడాడినా కూడా మనకి ఇలాచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇదే దానికే ఇలాచి సుగంధ ద్రవ్యంగా ఉంటుంది. ఆ ఇలాచి మనీ అట్రాక్షన్ అనమాట. సుగంధం అనేది ఇప్పుడు చూడండి, మనకు ఇలాచి సుగంధ పరంగా ఉంటే మహాలక్ష్మీదేవి సుగంధపరమైన లక్ష్మీదేవి అక్కడనే ఉంటుంది. అందునుంచి లక్ష్మీదేవికి ఇమీడియట్లీ మనీ అట్రాక్షన్ కావాలంటే మేము ఏం చేస్తామంటే ఆ ఇలాచి ఒక మాలగా ఏర్పాటు చేసి మన ఇష్టం కులదేవత కానీ ఇష్టదేవతకి వెయ్యండి, మనకు ధనానికి సంబంధించి ఏ ప్రాబ్లం ఉంటే వెళ్ళిపోతుందని చెప్పేస్తాను. అదే విషయం అన్నమాట. ఇలాచి మొక్క ఇది. ఇలాచి వేసుకుంటే ఎంత ఉన్నతి, ఇలాచి మొక్క పెట్టుకుంటే ఇంకెంత మొక్క వచ్చేస్తుంది. దీనివల్ల ఏంటంటే మనీ అట్రాక్షన్ అందునుంచి మనకి చెట్లకు కాస్తని చెప్పడం అనమాట. ఇది పెడితే డబ్బులు వస్తాయి కాబట్టి చెట్లకు కాసినట్టే కాబట్టి అందునుంచి ఇలాచి మొక్క మనము ఈరోజు ఈ ఇలాచి మొక్క అనుకోండి, ఇలాచి మొక్క దీని గురించి ఎప్పుడు తెచ్చుకోవాలి సంగతి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇలాచి మొక్క మనకు తిదివార నక్షత్రాలు చూసుకోవాలి మంచి. ఇందులో ముఖ్యంగా మనకు ఇలాచి మొక్క బుధవారం రోజే తేవాలి. బుధవారం రోజు తేవాలి. బుధ హోర ఈజ్ బెటర్. లేదంటే బుధ నక్షత్రాలు ఉంటాయి కొన్ని, బుధ రాశులన్నా బుధ నక్షత్రాలన్నా బుధవారం అన్నా ఇవి మీరు ఆ రాశులలో ఆ నక్షత్రాలలో తెచ్చేసుకోండి. ఏ రోజైనా తెచ్చేసుకొని మీరు నార్త్ సైడ్ పెట్టాలి ఇంట్లో. అంటే ఫస్ట్ తేగానే ఇంట్లో పూజ గదిలో పెట్టేసి దానికి దీపం అంటే ఎట్లా లక్ష్మీదేవి పూజ చేస్తాం కాబట్టి అమ్మవారి దగ్గర పెట్టాలి. ఇది అలానే మనకు ఈ షో చేయడానికి నేను ఇందులో చూపిస్తాను. యాక్చువల్ ఈ మొక్క వచ్చేసి క్రిస్టల్ బాల్స్ పెట్టాలి. క్రిస్టల్ బౌల్లో పెట్టాలి, లేదంటే గాజు బౌల్, లేకపోతే పింగాణి బౌల్. ఈ మూడిట్లను వాడాలి. స్టీలు, మట్టి దాంట్లో వాడకూడదు, ప్లాస్టిక్ కూడా వాడకూడదు. ఇదంటే మీకు షో చేయడానికి అలా చూపించాలి అంతే. ఇదంటే అందులో పెట్టేసి అమ్మవారి దగ్గర లక్ష్మీదేవి దగ్గర పెట్టేసి మనం సంకల్పించుకోండి. ఎందుకు పెట్టుకుంటే మనకు తెలుసు కదా, అమ్మవారు కూడా తెలుసు.
కాబట్టి అది ఏమి ఇవ్వాలని దానికి తెలుసు, మన దానికి ఏమి ఇవ్వాలని అది ఇచ్చేస్తున్నాడు ఖచ్చితంగా. అంటే మనము కొంచెం గంధం చిలకరించాలి, కుంకుమ ఒకటి పెట్టకూడదు. మంచి గంధం సుగంధం పరంగా ఉండే గంధం చిలకరించేసి ధూపం వేసేసి అమ్మవారికి ఎట్లయినా అమ్మవారికి నైవేద్యం మీద పెడతాం కదా, కిస్మిస్ అలాంటి నైవేద్యం పెడతాం. కాబట్టి ఆ చెట్టు పెట్టినప్పుడు జస్ట్ అమ్మవారి లక్ష్మీదేవి కూడా ఆ కిస్మిస్ అనేది నైవేద్యం, ఎండు ద్రాక్ష ఉంటుంది కదా, ఎండు ద్రాక్ష నైవేద్యంగా పెట్టేసి మామూలు ఏదైనా చిన్న హారతి ఎలా ఇస్తారు కాబట్టి హారతి చేసిన తర్వాత అమ్మవారి సంకల్పం చేసేసుకొని దాన్ని తీసుకెళ్ళి హారతికి పెట్టండి. ఒకరోజే పూజ చేయాలి, డైలీ చేయాల్సిన అవసరం లేదు. ఒకరోజు మాత్రమే స్టార్టింగ్ తెచ్చిన రోజు ఆ కార్యక్రమం పూజ కైంకర్యాలు చేసేసి ఆడ నార్త్ ఫేస్లో ఇంటికి ఏదైనా షాప్ అయినా సరే, ఇంటి గృహమైనా సరే, పెద్ద పెద్ద ఆఫీసెస్ ఎక్కడైనా సరే, ఎక్కడ పెట్టినా సరే అది నార్త్ సైడ్లో పెడితే మనకు ఏదైనా మన మనీ కోసం చేస్తాం. జాబ్ కానీ బిజినెస్ కానీ ఏది చేసినా మనీ కోసం కాబట్టి, ఆఫీసెస్ ఏమున్నా కూడా మనీ కోసం కాబట్టి ఆఫీస్ ప్రాంతాలలో అవి కూడా ఎక్కడైనా కూడా అక్కడ పెడితే మనకు మనీకి సంబంధించిన అట్రాక్షన్ ఇది ఇస్తుంది అనమాట. అయితే అదే టైం దీని సుగంధ పరిమళంగా అంటే దీని ఆక్సిజన్ చాలా మంచిది, ఆరోగ్యపరంగా ఇస్తుంది అనమాట. ఆరోగ్యపరంగా ఉండడం, అన్ని విధాలుగా విజయంగా ఉండడం, నార్త్లో పెట్టడం. కాకపోతే దీనికి స్పెషల్ ఏంటిదంటే మీరు దానికి కాపాడుకోవాలి. అప్పుడు వాటర్ గిట్ వేస్తుండాలి. ఆ వాటర్ ఏటము అనేది అంటే మనము మార్నింగ్ స్నానాలు అవన్నీ అయిపోయిన తర్వాతే వేయాలంటారా గురుజీ? శుద్ధి శుభ్రంగా ఉన్నప్పుడు వేయాలి. మన ఇంటికి ఎవరైనా వస్తున్నప్పుడు దాన్ని తాకనివ్వకూడదు. అంటే మన లక్ష్మిని ఎంత జాగ్రత్త కాపాడుకుంటామో దాన్ని అలా కాపాడుకోవాలి. సరే అందరూ మంచి వాళ్ళే, కాకపోతే నెగిటివ్ ఏమైనా ఉంటే దాన్ని తీసేసుకుంటారు అనమాట. ఇప్పుడు దాన్ని మనం డైలీ దానికి చూస్తున్నాం. సరే వేరే వాళ్ళు ముక్క పట్టుకున్నాను అనుకో, అందరూ మంచి వాళ్ళు, ఒకవేళ వాళ్ళ నెగిటివ్ అది క్యాచ్ చేసిన చెడు అంటే అది దాన్ని ఎండిపోయే అవకాశం ఉంటుంది. మళ్ళీ తీసేసి కొత్తగా తెచ్చుకోవాలి. దానివల్ల దాని బెటర్ ఏంటంటే తాగించకుండా ఉండడం బెటర్. సరే నార్త్ ఫేస్లో కొంతమందికి ఇట్లా సెల్ఫ్లో అవన్నీ ఉండకుండా ఉంటే మీరు గాజుకు సంబంధించిన సెల్ఫ్ ఏమన్నా అప్పటిదప్పుడు పెట్టి దాన్ని పెట్టేసేయండి. నార్త్ ఫేస్లో ఉండడం అంటే కుబేర స్థానం కదా, నార్త్ కుబేర స్థలంలో అది పెడితే కుబేరుడు లక్ష్మీదేవికి మనీకి సంబంధించిన ఇది కాబట్టి ఆయన ప్లేస్లో పెడితే మనీకి ఇంకా చాలా బాగుంటుందని చెప్పడం అన్నమాట. ఇది తెచ్చుకొని పెట్టుకోండి, మనీ అట్రాక్షన్ చూడండి, అతి తొందరగా మీరు ధనవంతులుగా మారిపోతారు. అంటే అలా అంత స్పీడ్గా మనకు ధనాన్ని ఇస్తుంది అనమాట. అది ఇట్లా ఏంటంటే మనం ఇలాచి కోసం చాలా ఇలాచి ఇలా పెట్టుకోండి, అలా పెట్టుకోండి, మనీ అట్రాక్షన్ చెప్పాను. దీని బదులు డైరెక్ట్ ఇలాచి మొక్కనే తెచ్చి పెట్టుకోండి, మనకి ఇంకా బాగుంటుంది చెప్పడం అనమాట. మనకి ఇంకా మనకు కొరత ఉండదు. అసలు సరే మనం చేసిన జాబ్ మనం కష్టపడితేనే డబ్బు వస్తుంది, ఓకే, ఏదైనా కూడా మనకు అనుకున్న విధంగానే వస్తుంది. మనం చేసిన దాంట్లో ఇంకా స్పెషల్గా మనీ ఏదో విధంగా మన అదృష్టం బాగుంటుంది. దారిలో పోయేటప్పుడు కోట్ల రూపాయలు దొరకవచ్చు బ్యాగ్లే. మనీ కష్టపడితే డబ్బు, కష్టపడితే అట్లాంటి కూలీ వాళ్ళు కోట్ల రూపాయలు సంపాదించలేరు, ఇథిక్స్ సంపాదించాలి. ఇథిక్స్ తోటి మన ఆలోచన, మన ఇథిక్స్ తోటి దాని డెవలప్మెంట్ ఎలా చేయాలి చేస్తుంటారు. అంటే మంచి మంచి ఆలోచనలు, మంచి మంచి డబ్బుకు సంబంధించిన ఎలా అట్రాక్షన్ చేయాలని అప్పుడు మంచి ఆలోచన వచ్చి డబ్బు అట్రాక్షన్ చేసుకుంటారు. మనం నిజాయితీగా మన పని మనం చేసుకుంటూ పోతే ఆటోమేటిక్ గా ఇటువంటి ప్రయత్నాలు చేసినప్పుడు భగవంతుడి సపోర్ట్ మనకు ఖచ్చితంగా ఉంటుంది కదా గురుజీ? ఖచ్చితంగా. భగవంతుడు ఈ వీడియో చూడడమే అదృష్టం అన్నమాట. ఫస్ట్ నిజంగానే. సెకండ్ తెచ్చిపెట్టుకోండి, రెండో అదృష్టం. దాని తర్వాత మీకు వర్క్లు అన్ని అదృష్టపరంగా నడుస్తుంటాయి అనమాట. ఇది విషయం. మనకి మొక్క అంటే సామాన్యంగా మన దగ్గర దొరుకుతుందా గురూజీ? ఇప్పుడైతే యాక్చువల్లీ నర్సరీలలో దొరుకుతాయి. నర్సరీ ప్రాంతంలో ఎక్కడైనా నర్సరీలలో అక్కడ చెప్పి లేదు అంటే మన దగ్గర దొరికిపోతుంటాయి. మీరు మన నంబర్ స్క్రోలింగ్ అవుతుంటుంది, మీరు అడిగినా మీకు మొక్క పంపించేసే అవకాశం మన దగ్గర దొరికిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ గురూజీ. చాలా మంచి రెమెడీ తెలియజేశారు. నిజంగా ప్రతి ఒక్కరికి కూడా డబ్బు సమస్య, డబ్బు సంపాదించిన డబ్బు నిలవకపోవటం, వచ్చినట్టే ఖర్చు అయిపోవటం, కొంతమందికి అసలు డబ్బు రాకపోవటం, ఇలాంటివి చాలా ఇష్యూస్ ప్రతి ఒక్కటి కూడా డబ్బుతోటే ముడిపడి ఉంది గురూజీ. మంచి రెమెడీ గురూజీ. థ్యాంక్ యూ. స్వామి.